అమెరికాకు చెందిన మొనార్క్ ట్రాక్టర్ కంపెనీ ప్రజాప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కాలిఫోర్నియాలో కలిశారు. హైదరాబాద్లోని R&D సెంటర్ను మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలు చర్చించారు. ఇందుకుగాను పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. దీనికి సీఎం కూడా సుముఖత వ్యక్తం చేశారు. అమెజాన్ కూడా వారి సేవలను విస్తరించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈరోజు సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ ట్రయల్ రన్ జరగనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు నుంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 3 పంపు హౌస్లు ప్రారంభం కానున్నాయి. తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే అధ్యక్షుడిని ప్రకటిస్తామని చెప్పారు. తెలుగు జాతి అభివృద్ధి తమకు మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. రాబోయే కాలంలో తెలంగాణలో కూడా పార్టీని బలపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో 2 సైనికులు దుర్మరణం చెందారు. మరో 4 గాయపడ్డారు. అనంతనాగ్ జిల్లాలోని అహ్లాన్ గగర్ మండు అడవుల్లో ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు. సడన్గా ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరపడంతో ఈ ప్రమాదం జరిగింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో అనేక లోపాలున్నాయని, హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడవచ్చని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. క్రోమ్లో ఉన్న బగ్స్ కారణంగా హ్యాకర్లు కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకునే వీలుంటుందని ప్రకటించింది. క్రోమ్ బ్రౌజర్ను ఉపయోగించే వారు వెంటనే లేటెస్ట్ వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలని సూచించింది. బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇతర న్యాయమూర్తులు దిగిపోవాలని ఆందోళన చేపట్టారు. దాంతో ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయడానికి ప్రకటించారు. మరో 2 నెలల్లో మహిళల T20 ప్రపంచ కప్ బంగ్లాదేశ్లో జరగనుంది. దీంతో ప్లేయర్ల భద్రత పెంచాలని బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. సంథింగ్ బిగ్ సూన్ ఇండియా ట్వీట్ చేసిన హిండెన్బెర్గ్ మరో బాంబు పేల్చింది. అదానీ గ్రూపుల్లో సెబీ చైర్పర్సన్ మాధవి పూరీబుచ్ ఆమె భర్తకు వాటాలున్నాయని ఆరోపించింది. మారిషస్ కంపెనీల్లో వారికి షేర్లు ఉన్నాయని ప్రకటించింది. అదానీ గ్రూప్పై తమ నివేదికను సెబీ పట్టించుకోకపోవడానికి ఇదే కారణమని హిండెన్బెర్గ్ రీసెర్చ్ తెలిపింది. వాటితో పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి. నిన్నటితోనే భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. 6 పతకాలతో భారత్ 70వ స్థానానికి పరిమితమైంది. ఇక 37 పతకాలతో చైనా తొలి స్థానం, 36 పతకాలతో అమెరికా 2వ స్థానాన్ని దక్కించుకున్నాయి. దినేష్ ఫొగాట్ చేసుకున్న అప్పీల్పై కాస్ అడ్హక్ డివిజన్ 13న తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. నిజానికి శనివారమే కాస్ నిర్ణయం తీసుకుంటుందని అంతా భావించారు. కానీ 13న తీర్పు చెబుతామని ప్రకటించింది. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఒలింపిక్స్లో దినేష్ అనర్హతకు గురయ్యారు. స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ త్వరలో ఇంటూ అడుకానున్నాడు. RGV మేనకోడలు శ్రావ్య వర్మను త్వరలో పెళ్లి చేసుకున్నాడు. తామిద్దరం ప్రేమలో ఉన్నామని, నిశ్చితార్థం కూడా చేసుకున్నామని శ్రీకాంత్ చెప్పాడు. శ్రావ్య వర్మ టాలీవుడ్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తోంది.